హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మీరు గంటల తరబడి రాసుకున్నటువంటి నోట్స్ చివరికి రివిజన్ చేయడానికి మీకు పరిగిరాకపోతే ఏమవుతుంది చెప్పండి? అప్పుడు చాలామందికి ఇలాంటి నోట్స్లు చుక్కలు చూపిస్తూ ఉంటాయి. మీ నోట్సే మీకు అతిపెద్ద శత్రువుగా మారితే ఏమవుతుంది? మీరు చదివిన పుస్తకాలన్నీ మీ నోట్బుక్లో జిరాక్స్ కాపీలాగా కనిపిస్తున్నాయా? అయితే మీరు కష్టపడి రాసిన నోట్స్ ఇక మార్కులు ఏమాత్రం ఎందుకు తెచ్చిపెట్టలేదని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు దీని గురించి? అందుకే మీ పాత పనికిరాని నోట్స్ని పక్కన పడేసి ఈరోజు నేను చెత్తబుట్ల వేసేయండి. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా టాపర్స్ లాగే చాలా యూస్ఫుల్ అయినటువంటి నోట్స్ని తయారు చేయడం అనేది మొదలు పెడతారు. మీ రివిజన్ టైం కూడా దాదాపు సగం తగ్గిపోతుంది. మీ కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది. నోట్స్ రాసే టెక్నిక్స్ తెలుసుకోవడానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి బెల్ ఐకాన్ నొక్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, మనలో చాలామంది చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే నోట్స్ తయారు చేయడం అనే పేరుతో పుస్తకంలో టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా మొత్తం ఎక్కించి పడేస్తుంటారు, దించేస్తుంటారు. ఇంకో కొత్త పుస్తకాన్ని మన చేతులతో మనమే తయారు చేసుకుంటున్నట్లు లెక్క అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి లక్ష్మీకాంత్ గారి పాలిటీ బుక్ ఉంది. ఆ పాలిటీ బుక్ని చదివి మళ్ళీ అదే సైజులో మీరు కూడా ఒక పాలిటీని తయారు చేస్తున్నారు నోట్స్ రాసుకుంటూ. బిపిన్ చంద్ర హిస్టరీ బుక్ ఉంది, మరో బిపిన్ చంద్ర బుక్ని మళ్ళీ మీరే తయారు చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఏంటంటే టైం వేస్ట్. ఒక చాప్టర్ చదవడానికి 3 గంటలు పడితే దానికి నోట్స్ రాయడానికి ఇంకో 4 గంటలు పడుతుంది. మొత్తం 7 గంటల టైం. ఈ 7 గంటల్లో మీరు అదే చాప్టర్ని 2 సార్లు తిరిగేసేయచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే, రివిజన్ అంటే భయం. మీరు కష్టపడి రాసుకున్నటువంటి ఆ 100 పేజీల నోట్స్ను చూస్తేనే అమ్మో మళ్ళీ ఇదంతా చదవాలరా నాయనా అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. దీంతో రివిజన్ అనే మాట వింటేనే మీకు భయం వేస్తూ ఉంటుంది. మూడవది ఏంటంటే, అసలు విషయం అనేది మిస్ అవ్వడం. పుస్తకంలో ఉన్న ప్రతి లెసన్ లైన్ని కూడా రాసేయాలనే ఆత్రంతో ఏది ముఖ్యమైన పాయింట్, ఏది ముఖ్యం కాదు, ఏది అనవసరం అనేది వివరణ మీరు అసలు పట్టించుకోరు. కానీ ఎగ్జామ్ హాల్లో గుర్తుకు రావాల్సింది మనకి కీవర్డ్స్, ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్, సంవత్సరాలు మాత్రమే. పారాగ్రాఫ్లు మీరు ఎంత రాసుకున్నా కూడా అవేమి ఉపయోగం ఉండవు. ఈ ప్రాబ్లమ్ని మీరు ఇప్పుడు లైట్ తీసుకుంటే పరీక్ష దగ్గర పడే కొద్ది మీ మీద ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. రివిజన్ చేయలేక చదివినంత వేస్ట్ అయిపోతుందనే టెన్షన్ కూడా మొదలవుతుంది. ఆ పుస్తకం చూస్తే రివిజన్ చేయలేరు. మీరు రాసుకున్నటువంటి నోట్స్ని మీరు ఇంత కష్టపడి ప్రిపరేషన్ చేసినటువంటి మొత్తం ఈ పనికిమాలిన నోట్స్ వల్ల మీ ప్రిపరేషన్ అంతా కూడా నీరు గారిపోతుంది. ఇది కేవలం మీ టైంని మాత్రమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని, చివరికి మీ విజయ అవకాశాలను కూడా దెబ్బతీస్తుంది. డోంట్ వరీ, ఎలాంటి వాళ్ళల్లో మీరు కూడా ఉంటే ఇక ఈ సమస్య అనేది ఉండదు. ఎందుకంటే నేను ఆ పాతకాలపు పద్ధతులన్నిటి కూడా పక్కన పెట్టి స్మార్ట్ నోట్స్ని ఎలా రాసుకోవాలనే రివల్యూషన్ టెక్నిక్స్ అనేది ఈ వీడియోలో నేను నేర్పించబోతున్నా. స్మార్ట్ నోట్స్ అంటే అందంగా కలర్ పెన్నులు పెట్టి పెన్సిల్ పెట్టి రాయడం కాదు. స్మార్ట్ నోట్స్ అంటే తెలివిగా, తక్కువ కష్టంతో ఎక్కువ లాభం తెచ్చేటటువంటి నోట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియో చెప్తాను. మీరు కింద అడిగారు కాబట్టి టెక్నిక్ నోట్స్ రాసుకోవటం ఎట్లా చెప్పండి సార్ అని చెప్పి అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అనేది తయారు చేశాను. ఈ నోట్స్ రాసుకోవడం వెనుక సింపుల్ లాజిక్ ఒకటే. నోట్స్ అంటే పుస్తకాన్ని కాపీ కొట్టడం కాదు, దాన్ని ఫిల్టర్ చేసి మన బ్రెయిన్కి ఈజీగా అర్థమయ్యేలాగా రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నిక్లో భాగంగా మనం 4 కీలకమైనటువంటి పిల్లర్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ 4 సూత్రాలు పాటిస్తే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ ఇలా ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు అద్భుతమైనటువంటి నోట్స్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్ నోట్ మేకింగ్లో 4 పిల్లర్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ పిల్లర్ ఫిల్టరింగ్ టెక్నిక్. ఏది ముఖ్యము, ఏది ముఖ్యం కాదు. మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే పుస్తకం తెరవడం కాదు, సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోవాలి. ఇంకా గత 5 నుంచి 10 ఏళ్ల పాత ప్రశ్నాపత్రాలు PYQs ముందు పెట్టుకోవడం. ఉదాహరణకు మీరు పాలిటీలో రాష్ట్రపతి ప్రెసిడెంట్ చాప్టర్ చదువుతున్నాను అనుకోండి, గుడ్డిగా మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదివి నోట్స్ రాసుకోవద్దు. ఫస్ట్ సిలబస్లో రాష్ట్రపతికి సంబంధించిన ఏ టాపిక్స్ ఉన్నాయో చూడండి. తర్వాత పాత ప్రశ్నాపత్రాలన్నింటినీ కూడా ప్రీవియస్ పేపర్లన్నింటినీ కూడా అనలైజ్ చేయండి. రాష్ట్రపతి ఎన్నిక విధానంపై ప్రశ్నలు వస్తున్నాయా, రావట్లేదు, అసలు ఆయన అధికారాల మీద వస్తున్నాయా, ఆర్టికల్స్ మీద డైరెక్ట్గా అడుగుతున్నారా, లేక అనలిటికల్గా అడుగుతున్నారా, ఇలాంటివన్నీ మీరు
పీవైక్యూస్ నుంచి నేర్చుకోండి. ఈ అనాలిసిస్ మీకు ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఈ పుస్తకంలో ఏ సమాచారం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, దేనిని జస్ట్ ఒకసారి చదివి వదిలేస్తే సరిపోతుంది అన్నది మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక అనవసరమైనటువంటి చెత్త ఎక్కడ అంతా కూడా ఇక్కడే మీకు ముందు ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే అసలు ఏవి నోట్స్ రాసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ అనేది పీవైక్యూస్ ద్వారానే అర్థమవుతుంది. పరీక్షకు ఉపయోగపడే సమాచారం మాత్రమే మీరు రాసుకోగలుగుతారు, అది మాత్రమే మీకు బుర్రకి ఎక్కుతుంది. సెకండ్ పిల్లర్ బుల్లెట్ పాయింట్ ఫార్ములా. వాక్యాలు కాదు, పదాలే చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అసలైన మ్యాజిక్ అనేది ఇప్పుడే మొదలవుతుంది. ఫిల్టర్ చేసినటువంటి సమాచారాన్ని పారాగ్రాఫ్ లాగా కాకుండా బుల్లెట్ పాయింట్స్ లాగా చాలా సింపుల్గా ఎలా రాయాలో అన్నది నేను చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇక్కడ లక్ష్మీకాంత్ గారి పుస్తకంలో పాలిటీలో రాష్ట్రపతి ఎన్నిక గురించి ఒక పారాగ్రాఫ్ ఉంది అనుకున్నాను, నేను ఇంగ్లీష్లో ఇచ్చాము చూడండి. ది ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ నాట్ డైరెక్ట్లీ బై ద పీపుల్ బట్ బై మెంబర్స్ ఆఫ్ ఎన్ ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. సెకండ్ వచ్చేసరికి ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్స్. అండ్ థర్డ్ వచ్చేసరికి ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఇది మామూలు పద్ధతులు అయితే దీన్ని దాదాపుగా ఇలాగే రాసుకుంటాము. కానీ స్మార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి అంటే ఫస్ట్ రాష్ట్రపతి ఎన్నిక ఆర్టికల్ 54 ఎలక్టోరల్ కాలేజ్ అని సింపుల్గా ఇట్లా పెట్టుకుంటాం. పక్కన ఎవరు ఉంటారు, కేవలం ఎన్నుకోబడిన సభ్యులు, ఎలక్టెడ్ మెంబర్స్ ఓన్లీ అని చెప్పి రాసుకుంటాం. పార్లమెంటు అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీలు ఎమ్మెల్యేలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ పుదుచ్చేరి ఎమ్మెల్యేలు. ఎవరు ఉండరు, నామినేటెడ్ సభ్యులు ఉండరు, పార్లమెంటు ప్లస్ అసెంబ్లీలకి నామినేటెడ్ సభ్యులు ఉండరు, శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీలు ఎన్నుకోబడిన నామినేట్ వాళ్ళు కూడా ఉండరు. ఇవన్నీ సింపుల్గా నేను ఇప్పుడు మీకు గ్రాఫిక్ ప్లేట్లో ఇచ్చినట్టుగా అలా రాసేసుకుంటారు. చూసారా, మొత్తం పారాగ్రాఫ్ అంతా సారాంశం అంతా కూడా ఈ కొన్ని బుల్లెట్ పాయింట్స్లోకి వచ్చేసింది అనమాట. అంటే రివిజన్ చేసేటప్పుడు మీరు పెద్ద పెద్ద పేరాలు చదవనక్కర్లేదు, ఈ బుల్లెట్ పాయింట్స్ చూసేసరికి మీకు మొత్తం అవగాహన అనేది వచ్చేస్తుంది. టాపిక్ మీద మొత్తం కూడా మీ బ్రెయిన్ అంతా కూడా రీఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ గవర్నమెంట్ అనే బదులు గౌట్ అని రాసుకోండి, కాన్స్టిట్యూషన్ అనే బదులు రాజ్యాంగం అని రాసుకోండి, లేకపోతే CONST అని రాసుకోండి. ఇలాంటి చిన్న చిన్న అబ్రివేషన్ వాడితే ఇంకా టైం అనేది మీకు సేవ్ అవుతుంది అనమాట. ఇక థర్డ్ పిల్లర్ విజువల్ లెర్నింగ్, మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్లు. కొన్ని కాంప్లెక్స్ టాపిక్స్ ముఖ్యంగా ఒకదానితో ఒకటి లింక్ ఉన్నవి ఏంటంటే బుల్లెట్ పాయింట్స్ కంటే కూడా మైండ్ మ్యాప్స్ కానీ ఫ్లో చార్ట్ల ద్వారా కానీ రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట, బాగా గుర్తుండిపోతుంది. ఉదాహరణకు హిస్టరీలో 1857 సిపాయిలు తిరుగుబాటు కారణాల మీద చదువుతున్నారు. పేజీ మధ్యలో 1857 తిరుగుబాటు అని రాసి దాని నుండి బ్రాంచ్లుగా ఫస్ట్ రాజకీయ కారణాలు, 2 ఆర్థిక కారణాలు, 3 సామాజిక కారణాలు, 4 సైనిక కారణాలు, ఇట్లా 4 విభజించుకొని వాటి కింద మళ్ళీ కీ పాయింట్స్ రాసుకోవచ్చు మీరు. ఈ మొత్తం ఒకే టాపిక్ని ఒకే పేజీలో ఒక్క చూపుతో మొత్తం కూడా మీకు మైండ్లోకి ఎక్కిపోతుంది అనమాట. అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అలాగే ఎకానమీలో బడ్జెట్ పాస్ అయ్యే ప్రాసెస్ను లేదా GST పనిచేసే విధానాన్ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో రాసుకున్నారు అనుకోండి, ఆ స్టెప్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అయిపోతాయి. ఎక్కడో బయట నుంచి ఎవరో రాసి పెట్టరు, మీకు ఎక్కడి నుంచో బయట ఎవరు చెప్పరు, మీకు అంతటా మీరు రాసుకోండి. ఇవన్నీ కూడా ఈ విజువల్ టెక్నిక్ అనేది మీ మెదడు మీద చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. అందుకే మన వాళ్ళు చెప్తుంటారు, సినిమా బయటకు వచ్చిన స్టోరీ మొత్తం కూడా చెప్పగలుగుతాం, అంటే విజువల్ ఇంపాక్ట్ అది. అట్లానే మీకు ఇట్లా ఒక చార్ట్ రాసుకుంటే దాని విజువల్ ఇంపాక్ట్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇక ఫోర్త్ పిల్లర్ మీ ఆయుధాన్ని ఎంచుకోండి, డిజిటల్ ప్లస్ ఫిజికల్ నోట్స్. దేంట్లో రాసుకోవాలి, ఫిజికల్గా రాసుకోవాలా లేకపోతే డిజిటల్గా రాసుకోవాలా, అంటే నోట్స్ ఎక్కడ రాయాలి అంటే పుస్తకంలోనే డిజిటల్ యాప్స్లో అంటే ఇది పూర్తిగా మీ కంఫర్ట్ మీద అనేది ఆధారపడి ఉంటుంది. ఫిజికల్ నోట్స్ అయితే బుక్లో కానీ లేదా A4 షీట్స్ తెచ్చుకొని వాటి మీద రాయడం కానీ, చేతితో రాయడం వల్ల చాలా విషయాలు బాగా గుర్తుండిపోతాయని చెప్పేసి చాలా స్టడీస్ చెప్తున్నాయి. మీరు రకరకాల కలర్ పెన్స్ వాడుతూ సమాచారాన్ని కేటగిరైజ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొత్త పాయింట్ యాడ్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. ఇంకా డిజిటల్ నోట్స్ అనుకోండి, డిజిటల్ నోట్స్ అంటే ఎవర్ నోట్ అని, వన్ నోట్ అని ఇలాంటి యాప్స్ కొన్ని ఉన్నాయి. వీటిలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అంటే ఎడిటింగ్. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే కొత్త పాయింట్ని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఉన్న సమాచారాన్ని మార్చుకోవచ్చు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ స్టాటిక్ సబ్జెక్ట్లో లింక్ చేయడానికి ఇది బెస్ట్ పద్ధతి. ఉదాహరణకి ఏదైనా సుప్రీంకోర్టు మీద తీర్పు వచ్చినప్పుడు ఆ కొత్త ఆర్టికల్ని మీరు పాలిటీ నోట్స్లోని సుప్రీంకోర్టు చాప్టర్లో వెంటనే కాపీ చేసుకోవచ్చు అనమాట. నా సలహా ఏంటంటే పాలిటీ కానీ హిస్టరీ లాంటి సబ్జెక్టులకి, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులకి ఇలా ఫిజికల్ నోట్స్ రాసుకోండి, అవి ఏం మారవు కాబట్టి.
ఇంకా ఎప్పటికప్పుడు మారేటువంటి కరెంట్ అఫైర్స్కి మాత్రం డిజిటల్ నోట్స్లో మెయింటైన్ చేయడం అయితే ఒక మంచి స్ట్రాటజీ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అనే చక్ర వ్యూహాన్ని ఎలా ఛేదించాలి అంటే, పోటీ పరీక్షల్లో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం లాంటిది. న్యూస్ పేపర్లో ప్రతి వార్త కూడా మనకు అవసరమైతే లేదు, కేవలం మన సిలబస్కి రిలేటెడ్ అయిన వార్తల మీద మనం ఫోకస్ చేయాలి. మీకు తెలుసు, పొలిటికల్ విమర్శలు కానీ, సినిమాలు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, లోకల్ ఇష్యూస్ కానీ, వీటన్నింటిని కూడా పూర్తిగా ఇగ్నోర్ చేయండి. ఇక కరెంట్ అఫైర్స్ రాసేటప్పుడు మీరు 5 పాయింట్ల ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే థీము, ఆ న్యూస్ దేనికి సంబంధించింది. ఉదాహరణకు పర్యావరణం, సైన్స్, టెక్, ఆర్థిక వ్యవస్థ, ఇట్లా. 2 వచ్చేసరికి ఫ్యాక్ట్స్, ముఖ్యమైనటువంటి తేదీలు కానీ, ప్రదేశాలు కానీ ఉంటే, నంబర్స్ కానీ ఉంటే వాటిని రాసుకోండి. 3 కారణాలు, రీజన్స్ రాసుకోండి. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి. తర్వాత 4 ప్రభావము, ప్రయోజనాలు అంటే ఇంప్లికేషన్స్ అండ్ బెనిఫిట్స్, దానివల్ల కలిగేటువంటి మంచి లేదా చెడు ఏంటి. తర్వాత 5 స్టాటిక్ లింక్. స్టాటిక్ లింక్ అంటే ఈ కరెంట్ అఫైర్స్ని ఇష్యూని మీ సిలబస్లో ఏ స్టాటిక్ సబ్జెక్టు, పాలిటీయా, ఎకానమీయా, జాగ్రఫీతో లింక్ చేయొచ్చు. ఈ 5 టాపిక్లు గుర్తు పెట్టుకుంటూ కరెంట్ అఫైర్స్ రాసుకోండి. 1 థీము, 2 ఫ్యాక్ట్స్, 3 కారణాలు, 4 ప్రభావము, ఇంప్లికేషన్స్ అంటే ప్రభావం, ప్రయోజనాలు అంటే ఇంప్లికేషన్స్, బెనిఫిట్స్, 5వది స్టాటిక్ లింకు. ఈ 5ని గుర్తుపెట్టుకుంటూ మీరు కరెంట్ అఫైర్స్ నోట్స్ని రాసుకోండి. ఉదాహరణకు జాతీయ విద్యా విధానం 2020 మీద ఒక ఆర్టికల్ వార్త రాయాల్సి వచ్చింది అనుకోండి. అందులో ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని దాని పాలిటీలో విద్య అనే దాని కింద సోషియాలజీలోకి వచ్చేసరికి సామాజిక అభివృద్ధి లాంటి టాపిక్స్తో లింక్ చేసుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను ఉదాహరణ చెప్పాను, మీరు ఇట్లా ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మెయిన్ పరీక్షలో ఆన్సర్ రాసేటప్పుడు కూడా మీకు ఒకవేళ గ్రూప్ 1 రాసుకునేటప్పుడు, నేను ఎవరో అడిగారు కింద, గ్రూప్ 1 కూడా మనం సొంతంగా చేసుకోవచ్చా వితౌట్ కోచింగ్ అని. ఇలాంటివి చేస్తేనే వస్తుంది గ్రూప్ 1 అయినా కానీ. ఇలా రాసేటప్పుడు మీ స్కిల్స్ అనేది సివిల్స్కే ప్రిపేర్ అవుతున్నానండి, గ్రూప్ 1 ఏముంది ఇంకా. కాబట్టి ఆన్సర్ రాసేటప్పుడు మీ అనలిటికల్ స్కిల్స్ అన్నీ కూడా బయటపడతాయి. ఇలా చేయండి. ఇక ఫ్రెండ్స్ చూశారు కదా, స్మార్ట్ నోట్స్ మేకింగ్ అనేది ఒక ఆర్ట్, ఒక స్కిల్. ఈ పద్ధతి మొదట్లో మీరు కొంచెం కష్టంగా అనిపించినా లేదా టైం పడుతుంది అని అనిపించినప్పటికీ కూడా ఒకసారి మీరు కనుక దీనికి అలవాటు పడితే మాత్రం మీ ప్రిపరేషన్ స్పీడ్, ఎఫిషియన్సీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. మీ రివిజన్కి ఇది అద్భుతంగా, మీ రివిజన్ టైం అనేది అప్పటి టైంలో అయితే అద్భుతంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఇప్పటిదాకా చెప్పినటువంటి వీడియోని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేస్తాను చూడండి. స్మార్ట్ నోట్స్ కోసం మనం ఫాలో అవ్వాల్సిన 4 పిల్లర్స్ ఏంటంటే, 1 సిలబస్ పాత ప్రశ్నపత్రాలతో ఫిల్టర్ అనేది చేసుకోవాలి. 2 బుల్లెట్ పాయింట్ ఫార్ములాలతోటి బుల్లెట్ పాయింట్ ఫార్మాట్లో సింపుల్గా రాయడం నేర్చుకోండి. 3వది వచ్చేసరికి కాంప్లెక్స్ టాపిక్స్కి ఈ కాంప్లెక్స్ టాపిక్స్కి ఏం చేస్తారంటే మైండ్ మ్యాప్స్ కానీ, ఫ్లో చార్ట్ కానీ వాడుకోండి. 4th వచ్చేసరికి మీకు డిజిటల్ కానీ లేదా ఫిజికల్ కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుని దాంట్లో అయితే రాసుకోండి. ఈరోజే మీ పాత నోట్స్ పద్ధతులకి గుడ్ బై చెప్పి ఈ కొత్త టెక్నిక్ని మీరు ట్రై చేయండి. కేవలం 2 వారాలు కంటిన్యూగా చేయండి. మీకు విసుగొచ్చినా సరే 2 వారాలు కంటిన్యూగా చేయండి. మీ ప్రిపరేషన్లో, మీ కాన్ఫిడెన్స్లో అద్భుతమైనటువంటి మార్పుని మీరే గమనిస్తారు. ఈ టెక్నిక్ మీకు నచ్చితే వెంటనే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు ఏ సబ్జెక్ట్ నోట్స్ తయారు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. దాని మీద ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మరిన్ని వాల్యుబుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విజయాన్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉంటాను. ఓకే, ఆల్ ద బెస్ట్. Thank you.